హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నాటుకోడి చికెన్ పులుసు అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువగా గ్రేవీ వచ్చే విధంగా ఒకసారి ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ రాగి సంగటి లేదా చపాతీలకు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇందులోనికి చపాతీ రాగి ముద్ద రెండు అయితే ప్రిపేర్ చేశాను. ఈ చికెన్ కర్రీ చేయడానికి నేను 1.5 kg నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నాను. 2 సార్లు అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 5-6 లవంగాలు, 2 ఇంచీల చెక్కనైతే వేసుకొని 3 స్పూన్ల వరకు అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 3 టమోటాలు, 3 ఉల్లిపాయలను అయితే మెత్తని పేస్ట్ లాగా చేసుకొని అయితే వేసుకోవాలి. 5 నుంచి 6 పచ్చిమిర్చిలను అయితే 2గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడైతే ఇందులోనికి పచ్చి కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకోవాలి. నేను 4 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా రుబ్బైతే వేసుకోవచ్చు. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి నాటుకోడి చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రాళ్ళ ఉప్పునైతే వేసుకోవాలి. మనకు రుచికి సరిపడు ఉప్పునైతే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం చికెన్ కర్రీ చేసినామంటే ఎక్కువ గ్రేవీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే చూసారా చికెన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. మనం ఉప్పు వేసాం కాబట్టి ఈ విధంగా వాటర్ అయితే ఊరుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఇందులోనికైతే ఇప్పుడు మసాలా పొడిని అయితే వేసుకోవాలి. మనం చేస్తున్నదైతే ఇప్పుడు 1.5 kg కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి 3 స్పూన్ల వరకు నేను కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు వేయించి పొడగొట్టుకున్నటువంటి ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. మీరు కారం అయితే మీరు తినే టేస్ట్ని బట్టి అయితే వేసుకోవాలి. నాటుకోడి చికెన్కి అయితే కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఇంతవైతే వేశాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా ఆయిల్ అంతా పైకి తేలుతూ అయితే ఉందో. ఇలా ఉన్నప్పుడైతే మనం వాటర్ని అయితే వేసుకోవాలి. నేను 1.5 kgకి 3/4 లీటర్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మీకు కావలసిన గ్రేవీని బట్టి అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసాను ఫ్రెండ్స్. క్లిప్ అయితే మిస్ అయింది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే టేస్ట్ని ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. నేను తీసుకున్నదైతే కోడి పుంజు కాబట్టి కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను 5 నుంచి 6 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్నామంటే సరిపోతుంది. చూసారా మంచిగా గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చిందో. ముక్క కూడా బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాల నుంచి ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.